జాయిన్ షాప్ గ్లోబల్ అకాడమీ ఎంఈసీ సిఈసి బీకామ్ బీబీఏ చదివే విద్యార్థులకు నంబర్ 1 కోచింగ్ అకాడమీ ఫర్ సిఏ సిఎంఏ సీమా ఏసీసీఏ సిఎంఈఎస్ ప్రొఫెషనల్ కోర్సెస్. అమ్మ ఇప్పుడు జూన్ 2024 తులారాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? తులారాశికి రాశాధిపతి వచ్చి శుక్రుడు. తులారాశిలోకి మనకి చిత్త 3-4 పాదాలు, అలాగే స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు మనకి యొక్క మనకి తులారాశిలోకి రావడం అనేది జరుగుతుంది. తులారాశి వాళ్ళకి ఈ మాసంలో ప్రత్యేకంగా జూన్ మాసంలో చూసుకుని వీళ్ళకి అనుకూలంగానే ఉండడం అనేది జరుగుతుంది. విద్యార్థులకు కూడా కాస్త వీళ్ళకి చేసే పోటీ పరీక్షల్లో కానీ వాటిల్లో కానీ మంచి ఉత్తీర్ణత సాధించడం, ఎవరైనా చదువు అయిపోయి ఉంటే అంటే ఉద్యోగాల కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో, లేదా ఉద్యోగపరంగా కాకుండా ఎవరైనా కొంతమంది వ్యాపార పరంగా కూడా వెళ్తూ ఉంటారు. అంటే ఉద్యోగాలు వద్దనుకుని ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుని అలా వెళ్తూ ఉంటారు. వాళ్ళకు కూడా అనుకూలంగా ఉండడం అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. అలాగే స్కాలర్షిప్స్ కోసం చూసేవాళ్ళు, లోన్స్ కోసం లోన్ తీసుకుని ఏదైనా దూర విద్య కోసం మేము వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు, విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నాం, వాళ్ళకి చిన్న చిన్న ఒడిదుడుకులు ఏర్పడినా కూడా వాళ్ళకి మొత్తం మీద ఈ మాసాంతంలో వాళ్ళు పనులు పూర్తి చేసుకోవడం అనేది ఇక్కడ వీళ్ళకి కనబడుతుంది. అయితే కొద్దిగా వీళ్ళకి ఏమవుతుందంటే ఈ పర్టికులర్గా ఇప్పుడున్న గ్రహస్థితి చూసుకుంటే ఈ జూన్ మాసంలో ఈ యొక్క రాశి వాళ్ళకి అష్టమ స్థానంలో గ్రహాలు ఎక్కువ కనబడుతున్నాయి. కాబట్టి ఆరోగ్య విషయాల్లో కొద్దిగా వీళ్ళు జాగ్రత్త వహించుకుంటూ ఉండాలంటే సమయానికి నిద్ర, తిండి, లేకపోతే ఎక్కువగా శరీరానికి ఎక్కువగా అధిక శ్రమని ఇవ్వకపోవడం, అంటే శ్రమించడం వేరు, అధిక శ్రమ ఇవ్వడం వేరు. కాబట్టి ఇలా ఈ తేడాను చూసుకుంటూ వీళ్ళు జాగ్రత్తగా ఉండడం వల్ల కొంత అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండడం అనేది జరుగుతుంది. భార్యాభర్తల విషయాల్లో కావచ్చు, లేకపోతే ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు, అంటే ఒకరినొకరు ఏదో ఒకటి అనుకోవడం. ఎందుకంటే వీళ్ళకి సప్తమ స్థానంలో పర్టికులర్గా ఇప్పుడు వీళ్ళకి కుజుడు ఉండడం, కాస్త వివాదాలు, మాట పట్టింపులు, లేకపోతే ఒకరినొకరు మీద నిందలు వేసుకోవడం, లేకపోతే ఈ వ్యాపార భాగస్వాములు ఉంటే చిరాకుగా ఉండడం, అనుకున్నంత లాభాలు చెవి చూడలేకపోవడం, ఇలాంటివన్నీ కూడా ఈ తులారాశి వాళ్ళకి కనబడుతూ ఉంటాయి. అయితే వ్యాపార పరంగా ఎంత ప్రాధాన్యత ఇస్తున్నా కూడా దానికి తగ్గ ఫలితాన్ని యొక్క తులారాశి వాళ్ళు పొందలేకపోవడం అనేది జరుగుతుంది. గతంలో ఏమైనా పొదుపు చేసినవి ఉంటే ఆ పొదుపు చేసినవి కూడా ఒక్కోసారి తీయాల్సి వస్తుంది. అంటే పొదుపు ఆదాయం ఉంటున్నా కూడా పొదుపును కూడా ఒక్కోసారి కదపాల్సి వస్తూ ఉంటుంది. వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాస్త ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆ నిరుద్యోగులకు మాత్రం కాస్త కొద్దిగా సమయం పట్టే అవకాశం ఉంది. వెంటనే రాకపోయినా కూడా కాస్త ఇంటర్వ్యూస్ ఎక్కువ అవ్వడం, అంటే 1-2 సార్లు అయిపోయేదానికి ఇంకొక 2 ఇంటర్వ్యూస్ ఎక్కువ అవ్వడం, ఇలాంటివన్నీ కూడా మనకి ఇక్కడ కనబడుతుంటే, అలాగే ముఖ్యంగా ఇక్కడ హాస్పిటల్ వాటికి వెళ్ళడం, అంటే ఏదో ఒక చికిత్స పేరు మీద వాళ్ళ మీద కావచ్చు, వాళ్ళ బంధువుల గురించి కావచ్చు, ఎవరి గురించి అయినా మొత్తానికి ఈ యొక్క ఈ వైద్యశాలలకు వెళ్ళడం అనేది, ఒక వైద్యుడిని సంప్రదించడం అనేది మాత్రం ఇక్కడ మనకి ఖచ్చితంగా కనబడుతుంది. అలాగే వీళ్ళు ప్రతి విషయంలోనూ కూడా ఎగ్రెసివ్ అవ్వకుండా ప్రశాంతంగా ఉండడం, ప్రయాణాలలో జాగ్రత్త వహించుకుంటూ ఉండడం అనేది చాలా మంచిదమ్మా. ఎలాంటి పరిహారాలు తీసుకుంటే మంచిదమ్మా ఈ రాశివారు? ఈ రాశివారు ప్రతిరోజు కూడా వీళ్ళు ముఖ్యంగా కనకదార స్తోత్రాన్ని పారాయణ చేసుకుంటూ ఉండడం, సంధ్యా సమయంలో తులసి చెట్టు దగ్గర ఆవునేతి దీపాన్ని పెట్టడం, లేదా మామూలు దీపమైనా సరే పెట్టుకుని పొద్దున్నైనా సాయంకాలం ఎప్పుడో అప్పుడు కనకదార స్తోత్రాన్ని చదువుకుంటూ ఉండడము, అలాగే మనకి గురువులను ఆశ్రయించడం కానీ, దత్తాత్రేయుల యొక్క ఆరాధన చేసుకోవడం కానీ, స్నానం చేసే నీటిలో ఒక చిటికుడు పసుపు వేసి ఆ నీటిని స్నానం చేయడం, ఇలా చేయడం ద్వారా అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుందమ్మా. చాలా చాలా ధన్యవాదాలమ్మా, చాలా చక్కగా చెప్పారు. నమస్తే అమ్మా. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.